హాయ్ పీపుల్. సో దీన్ని అమెనియన్ అని అంటారు. సో లైక్ సేమ్ కుకుంబర్ లాగానే ఉంటుంది, కుకుంబరే, కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అంతే. సో మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మాత్రం కుకుంబర్ తీసుకోండి. సో ఇది మార్కెట్లో మా మమ్మీ సేమ్ లైక్ కుకుంబరే అని అన్నారంట. సో మా మమ్మీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకొని వచ్చింది. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అమెనియన్ అని తెలిసింది. సో ఐ డోంట్ నో తెలుగులో ఏమంటారు యాక్చువల్గా. సో మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఇన్ని రోజులు కుకుంబర్ ఒకటే లాగా ఉంటుందని అనుకున్నాను, బట్ డిఫరెంట్గా ఉంటాయని ఇప్పుడు తెలిసింది. సో మీరు నార్మల్ కుకుంబర్ అయినా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. అండ్ దీనికోసం ఈ జ్యూస్ కోసం 4 నిమ్మకాయలను తీసుకొని కట్ చేసుకొని సీడ్స్ తీసేసి ఒక మిక్సీ జార్లో మనం ఈ కుకుంబర్ ఏదైతే ఉందో అది వేసుకొని అందులో లెమన్స్ అన్నిటిని పిండుకొని జ్యూస్ని అందులో కొద్దిగా జీరా వేసుకోండి కన్ఫామ్గా. సో ఇంకా పుదీనా అయితే మస్ట్ అండ్ షుడ్. మీ అందరికీ తెలుసు పుదీనా వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి. అందులో షుగర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో మిక్సీ పట్టేస్తే చూడండి ఇలా సేమ్ జ్యూస్ లాగానే వస్తుంది కదా టెక్స్చర్. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుంటే అందులో మనం జీరా అవి వేసాం కదా, సో అదేమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. గ్లాస్లో కంపల్సరీగా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆ జ్యూస్ అంతా అందులో వేసుకొని ఇంకా తాగేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కుకుంబర్ వల్ల మనకు బెనిఫిట్స్ ఆల్రెడీ అన్నీ తెలిసి ఉంటాయి కదా. సో కుకుంబర్ మనం తీసుకుంటే హైడ్రేషన్గా ఉంటాము. అండ్ ఇందులో ఈ కుకుంబర్లో అయితే విటమిన్ A, K అనేది విటమిన్స్ ఉంటాయి. ఇందులో కొద్దిగా జీరా వేసాం కాబట్టి జీరా ఫ్లేవర్ అనేది వస్తుంది.